వెల్కమ్ టు అలీ స్పోకెన్ ఇంగ్లీష్. ఈరోజు బ్రేక్తో ఏర్పడే ఫ్రేజల్ వర్బ్స్ గురించి డిస్కస్ చేద్దాం. బ్రేక్ అంటే అర్థం విరగ్గొట్టడం అని. ఫస్ట్ ఫ్రేజల్ వర్బ్ బ్రేక్ అవే. బ్రేక్ అవే అంటే అర్థం బ్రేక్ అంటే విరగ్గొట్టడం, అవే అంటే దూరంగా. ఇక్కడ అర్థం ఏంటి అంటే విడిపించుకోవడాన్ని, ఎస్కేప్ అవ్వడాన్ని బ్రేక్ అవే అంటారు. ఉదాహరణకు దొంగ పోలీస్ నుంచి తప్పించుకోవడం కావచ్చు, లేదా ఒకరిని ఎవరైనా పట్టుకున్నారు అతని నుంచి విడిపించుకోవడం కావచ్చు, దీని ఏమంటాం బ్రేక్ అవే అంటాం. ఉదాహరణకు ద థీఫ్ బ్రోక్ అవే ఫ్రమ్ ద పోలీస్. దొంగ ఎవరైతే ఉన్నారో పోలీస్ నుంచి తప్పించుకున్నాడు. హీ హోల్డ్ మీ బట్ ఐ బ్రోక్ అవే. అతను నన్ను పట్టుకున్నాడు, అయితే నేను అతని నుంచి తప్పించుకున్నాను. బ్రేక్ అవే అంటే తప్పించుకోవడం, బ్రేక్ అవే. అవే అంటే దూరంగా, బ్రేక్ అవే అంటే తప్పించుకొని వెళ్ళిపోవడం, దూరంగా పోవడం, బ్రేక్ అవే, బ్రేక్ అవే. తర్వాత బ్రేక్ అవేకి ఇంకో అర్థం ఏంటంటే ఒక పార్టీలో నుండి, లేదా ఒక గ్రూప్లో నుంచి, లేదా ఒక ఆర్గనైజేషన్లో నుంచి వేరే పోవడాన్ని కూడా బ్రేక్ అవే అంటాం. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, కొంతమంది పొలిటికల్ పార్టీస్లో వాళ్ళ యొక్క సిద్ధాంతాలు నచ్చక ఆ సిద్ధాంతాలని బ్రేక్ చేసి, అంటే అక్కడ ఉన్న రూల్స్ని బ్రేక్ చేసి వాళ్ళు ఏం చేస్తారు, అక్కడి నుంచి వాళ్ళు అవే బయటకు వచ్చేస్తారు. దీనేమంటాం బ్రేక్ అవే అంటాం. పొలిటికల్ పార్టీలో నుంచి బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టడాన్ని కూడా బ్రేక్ అవే అంటారు. బ్రేక్ అవే, అవే అంటే దూరంగా వెళ్ళిపోవడం, ఆ ఆర్గనైజేషన్ నుంచి, ఆ గ్రూప్ నుంచి, ఆ సంఘం నుంచి, ఆ పొలిటికల్ పార్టీ నుండి దూరంగా వెళ్ళిపోవడం బ్రేక్ అవే. బ్రేక్ అవే, బయట రావడాన్ని ఏమంటాం బ్రేక్ అవే. బెస్ట్ ఎగ్జాంపుల్, మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నారు, ఇద్దరు కూడా ఇంతకుముందు వేరే పార్టీలు ఉన్నారు, వాటిని ఆ పార్టీస్ని బ్రేక్ అవే చేసి కొత్త పార్టీ పెట్టారు. ఉదాహరణకు కేసీఆర్ బ్రోక్ అవే ఫ్రమ్ ద టీడీపీ అండ్ స్టార్టెడ్ అ న్యూ పార్టీ. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి బ్రోక్ అవే ఫ్రమ్ కాంగ్రెస్ అండ్ సెటప్ అ న్యూ పార్టీ అండ్ స్టార్టెడ్ అ న్యూ పార్టీ. అదేవిధంగా మనకున్న ఏదైనా సరే సిచ్యువేషన్ నుంచి కూడా బయటపడడాన్ని కూడా బ్రేక్ అవే అంటారు. ఇప్పుడు ఎక్కువ చూస్తూ ఉంటాం, యంగ్ పీపుల్, ప్రస్తుత జనరేషన్లో యంగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఓల్డ్ ట్రెడిషన్స్ నుంచి బయటకు వచ్చేస్తుంటారు. సో యంగ్ పీపుల్ వాంట్ టు బ్రేక్ అవే ఫ్రమ్ ద ట్రెడిషనల్ వాల్యూస్. ఈ విధంగా బ్రేక్ అవే అంట. దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ఒకటే ఒక హింట్ అండి, అవే అంటే దూరంగా, అంటే ఉన్న ఒక ఎవరైతే పట్టుకున్నారో అతని నుంచి దూరంగా వెళ్ళిపోవడం కావచ్చు, తప్పించుకొని పోవడం కావచ్చు, లేదా పొలిటికల్ పార్టీస్లో నుంచి, లేదా ఏదైనా గ్రూప్లో నుంచి వేరే పోవడాన్ని కూడా ఏమంటాం బ్రేక్ అవే అంటాం. తర్వాత బ్రేక్ ఇన్, బ్రేక్ ఇన్ టు, బ్రేక్ అవుట్ ఆఫ్. ఒక వ్యక్తి ఎవరైనా పట్టుకున్నప్పుడు అతని నుంచి తప్పించుకోవడాన్ని ఏమన్నా మనం బ్రేక్ అవే అంటాం. అలా కాకుండా ఒక జైలు నుంచి, ఒక ప్రదేశం నుంచి తప్పించుకొని బయటకు పోవడాన్ని బ్రేక్ అవుట్ ఆఫ్ అంటాం. బ్రేక్ అవుట్ ఆఫ్. బ్రేక్ ఇస్ సెకండ్ పాస్ట్ టెన్స్, బ్రేక్ బ్రోక్ బ్రోకెన్, బ్రేక్ బ్రోక్ బ్రోకెన్. ఫస్ట్ పాయింట్ బ్రేక్ ఇన్, బ్రేక్ ఇన్ టు. బ్రేక్ ఇన్, బ్రేక్ ఇంటూ అంటే అర్థం ఏంటంటే, ఇంటూ అంటే ప్రవేశించడం, అవుట్ అంటే బయట. రెండు కూడా ఆపోజిట్, బాగా అర్థం చేసుకోండి. బ్రేక్ ఇంటూ ప్రవేశించడం, బ్రేక్ అవుట్, అవుట్ అంటే వాటి నుంచి తప్పించుకొని రావడం. ఈ బ్రేక్ ఇంటూ ఎప్పుడు వాడతామంటే, బ్రేక్ ఇన్ కానీ బ్రేక్ ఇంటూ కానీ ఏదైనా ఒక బిల్డింగ్లోకి ప్రవేశించడం, ఫోర్స్ఫుల్లీ ప్రవేశించడం, అంటే దొంగతనం చేయడానికి ఒక ఇంట్లోకి ప్రవేశించడాన్ని, లేదా ఒక బిల్డింగ్లోకి ప్రవేశించడాన్ని బ్రేక్ ఇన్ లేదా బ్రేక్ ఇంటూ అంటాం, లోపలికి వెళ్ళడం. అయితే అలా వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారు, మనం జైల్లో వేస్తాం. జైలు నుంచి తప్పించుకోవడాన్ని ఏమంటాం బ్రేక్ అవుట్ ఆఫ్ ద జైల్ అంటాం. సో ఎగ్జాంపుల్ బ్రేక్ ఇంటూ. లాస్ట్ నైట్, నిన్న రాత్రి ఇద్దరు దొంగలు మా ఇంట్లోకి చొరబడ్డారు, లోపలికి వచ్చారు. తర్వాత నా ల్యాప్టాప్ను దొంగలించారు. ఇద్దరు దొంగలు. లాస్ట్ నైట్ 2 thieves broke into my house and stole my laptop. నా ల్యాప్టాప్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు దొంగలించారు. స్టోల్ మై ల్యాప్టాప్. అదేవిధంగా ఇంకా ఎగ్జాంపుల్స్ ఏమైనా తీసుకోవచ్చు. వాళ్ళు ఆ బిల్డింగ్లోకి దొంగతనం కోసం వెళ్ళారు. దే బ్రోక్ ఇన్ టు దట్ బిల్డింగ్, దే బ్రోక్ ఇన్ టు దట్ ఆఫీస్ అండ్ స్టోల్ సంథింగ్. ఏదైనా కానీ లోపలికి ప్రవేశించడం, అంటే దొంగతనం చేయాలనే ఉద్దేశంతో ఇన్ లోపలికి రావడాన్ని బ్రేక్ ఇంటూ అంటాం. తర్వాత
అలా చేసిన వాళ్ళు ఏం చేస్తాం, జైల్లో పెడతారు. జైలు నుంచి తప్పించుకోవడాన్నే బ్రేక్ అవుట్ ఆఫ్ అంటారు. ఆ దొంగ జైలు నుంచి తప్పించుకున్నాడు. ద థీఫ్ బ్రోక్ అవుట్ ఆఫ్ ద జైల్. ఆ దొంగ జైలు నుంచి తప్పించుకోవాలనుకుంటున్నాడు. ద థీఫ్ వాంట్స్ టు బ్రేక్ అవుట్ ఆఫ్ ద జైల్. అర్థమైందా? బ్రేక్ అవే అంటే ఎవరైనా పట్టుకున్నారు ఎక్కడి నుంచి తప్పించుకోవడాన్ని బ్రేక్ అవే అంటాం. లేదా గ్రూప్లో నుంచి బయట రావడాన్ని కూడా బ్రేక్ అవే అంటాం. బ్రేక్ ఇన్, బ్రేక్ ఇంటూ, లోపలికి ప్రవేశించడం, దొంగతనం చేయాలనే ఉద్దేశంతో ప్రవేశించడాన్ని బ్రేక్ ఇన్, బ్రేక్ ఇంటూ అంటాం. బ్రేక్ అవుట్ ఆఫ్, జైల్లో నుంచి తప్పించుకోవడాన్నే బ్రేక్ అవుట్ ఆఫ్ అంటారు. బ్రేక్ అవుట్ ఆఫ్ ద జైల్, బ్రేక్ అవుట్ ఆఫ్ ద ప్రిజన్. తర్వాత బ్రేక్ ఇంటూ, వీటికి వేరే అర్థాలు కూడా ఉన్నాయి. ఏదైనా సరే ఉన్నట్టుండి ఒక పని స్టార్ట్ చేయడం, టు స్టార్ట్ సంథింగ్ సడన్లీ. ఉదాహరణకు పిల్లలు సముద్రాన్ని చూసిన వెంటనే పరిగెత్తడం స్టార్ట్ చేశారు. దీని ఏమంటాం, బ్రేక్ ఇంటూ అ రన్ అంటారు. ద చిల్డ్రన్ బ్రేక్ ఇంటూ అ రన్ వెన్ దే సా ద బీచ్. వాళ్ళు బీచ్ని చూసిన వెంటనే పరిగెత్తడం స్టార్ట్ చేశారు. అదేవిధంగా నవ్వడం స్టార్ట్ చేయడం కానీ బ్రేక్ ఇంటూ అ స్మైల్ అంటాం. అదేవిధంగా చెమలు పట్టడాన్ని కూడా బ్రేక్ ఇంటూ స్వెట్ అంటాం. అదేవిధంగా స్పీకర్ ఎంటర్ అవ్వగానే అక్కడున్న ఆడియన్స్ అందరూ కూడా చప్పట్లు స్టార్ట్ చేశారు. దీన్ని అప్లాజ్ అంటాం. బ్రేక్ ఇంటూ అప్లాజ్. ద ఆడియన్స్ బ్రేక్ ఇంటూ అప్లాజ్ వెన్ ద సీ ద స్పీకర్, వెన్ ద సీ ద స్పీకర్. స్పీకర్ చూసిన వెంటనే లేకుంటే వెన్ ద ఆడియన్స్ సీ దర్ ఫేవరెట్ స్టార్ దే బ్రేక్ ఇంటూ అప్లాస్, చప్పట్లు కొట్టడం స్టార్ట్ చేస్తారని అర్థం. ఈ విధంగా బ్రేక్ ఇంటూ అంటే ఉన్నట్టుండి ఒక పని స్టార్ట్ చేయడాన్నే బ్రేక్ ఇంటూ అంటాం. బ్రేక్ ఇంటూ. తర్వాత బ్రేక్ ఇన్, బ్రేక్ ఇన్ టు బ్రేక్ ఇన్, వీటిని ఈ విధంగా ఉపయోగిస్తాం ఏదైనా ఇంట్లో ప్రవేశించడానికి, దొంగలించడానికి కోసం. ఇక్కడ బ్రేక్ ఇన్కి ఇంకో అర్థం ఏంటంటే కొత్తగా వచ్చిన ఎంప్లాయీస్కి ట్రైనింగ్ ఇవ్వడాన్నే బ్రేక్ ఇన్ అంటాం. కొత్తగా వచ్చిన ఎంప్లాయీస్ని కూడా ఏమంటాం, ట్రైనింగ్ ఇవ్వడాన్ని ఏమంటాం, బ్రేక్ ఇన్ అంటాం. సో దెర్ ఆర్ న్యూ ఎంప్లాయీస్, దే హ్యావ్ టు బీ బ్రోక్ ఇన్. వాళ్ళు కొత్తగా ఎంప్లాయీస్, వాళ్ళని ఏం చేయాలి, ట్రైన్ చేయాలి. దే హ్యావ్ టు బీ బ్రోక్ ఇన్. ప్యాసివ్ వాయిస్లో ఉపయోగిస్తున్నాం, దే హ్యావ్ టు బీ బ్రోక్. తర్వాత బ్రేక్ ఇన్ అంటే మాట్లాడేటప్పుడు ఇంటరప్ట్, ఆటంకపరచడాన్ని కూడా, దీన్ని కూడా బ్రేక్ ఇన్ అంటారు. సో డోంట్ బ్రేక్ ఇన్ వైల్ ఐఎమ్ స్పీకింగ్. నేను మాట్లాడేటప్పుడు ఇంటరప్ట్ చేయొద్దండి, ఈ విధంగా చెప్పడానికి బ్రేక్ ఇన్ అంటాం. బ్రేక్ ఇన్. తర్వాత బ్రేక్ అవుట్. బ్రేక్ అవుట్ ఆఫ్ అంటే జైలు నుంచి బయటపడ్డాం అన్నాం, ఒక ప్రదేశం నుంచి బయటపడ్డాం, బ్రేక్ అవుట్ ఆఫ్ అన్నాం. తర్వాత బ్రేక్ అవుట్ అంటే అర్థం ఏంటంటే ఏదైనా ఒక యుద్ధం కానివ్వండి, లేకుంటే ఒక గొడవ కానివ్వండి, ఫైటింగ్ కానివ్వండి, లేకుంటే ఏదైనా ఒక ఉద్యమం కానివ్వండి, ఏదైనా కానీ, అదేవిధంగా ఏదైనా వ్యాధి ప్రబలడం కానీ, ఒక వ్యాధి కానివ్వండి, కలరా కానీ, కోవిడ్-19 కానీ, ఏదైనా కానీ ఉన్నట్టుండి సడన్గా స్టార్ట్ అవ్వడాన్నే బ్రేక్ అవుట్ అంటారు. మనందరూ తెలిసిందే ఈ కోవిడ్-19 అనేది 2019లో మనకి స్టార్ట్ అయింది. మన భారతదేశంలో 2019 ఎండ్లో లేకుంటే 2020లో వచ్చింది. ఈ విధంగా చెప్పొచ్చు. COVID-19 broke out in 2020. In our country, COVID-19 broke out in our country in 2020. We don't know that when Corona, the COVID-19 breaks out again. ఎవరికి తెలియదు, nobody knows when Corona, COVID-19 breaks out again. ఎవరికి తెలియదు మళ్ళీ కరోనా ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఉన్నట్టుండి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎవరికి తెలియదు. ఈ విధంగా వ్యాధి ఉన్నట్టుండి ప్రబలడాన్ని ఏమన్నాం, బ్రేక్ అవుట్ అంటాం. అదేవిధంగా గొడవలు కూడా, ఫైటింగ్స్ కానివ్వండి, లేకుంటే యుద్ధం కానివ్వండి, వార్ బ్రోక్ అవుట్ అండి. వార్ బ్రోక్ అవుట్ ఇన్ 1958. ఉదాహరణ చెప్తున్నాను, యుద్ధం 1958లో ప్రారంభమైంది, మొదలయ్యింది, ఉన్నట్టుండి స్టార్ట్ అయిపోయింది. ఈ విధంగా యుద్ధం కానివ్వండి, గొడవలు కానివ్వండి, అల్లర్లు కానివ్వండి, ఏదైనా కానీ ఉన్నట్టుండి స్టార్ట్ అవ్వడాన్నే, అదేవిధంగా వ్యాధులు కూడా ఉన్నట్టుండి స్టార్ట్ అవ్వడాన్నే బ్రేక్అవుట్ అంటారు. బ్రేక్అవుట్. అదేవిధంగా స్కిన్ పైన ర్యాషెస్ ఏమైనా రావడాన్ని కూడా, ఏదైనా ర్యాషెస్ కానీ, ఏదైనా పింపుల్స్ కానీ రావడాన్ని కూడా బ్రేక్అవుట్ అంటారు. ఐ బ్రేక్అవుట్, ఐ డోంట్ లైక్ బ్రేక్అవుట్ ర్యాషెస్. ఈ విధంగా బ్రేక్అవుట్ అంటాం. బ్రేక్అవుట్. సో స్కిన్ పైన ఏదైనా ర్యాషెస్ రావడాన్ని కూడా ఏమంటాం మనం, బ్రేక్అవుట్ అంటాం. బ్రేక్ అవుట్ ఆఫ్ అంటే ఆఫ్ అంటే ఒక ప్రదేశం నుండి తప్పించుకోవడాన్ని బ్రేక్అవుట్ ఆఫ్ అంటాం. తర్వాత బ్రేక్ అవుట్, ఉన్నట్టుండి గొడవలు కానీ, యుద్ధం కానీ, అల్లర్లు కానీ స్టార్ట్ అవ్వడాన్ని ఏమంటాం, బ్రేక్అవుట్ అంటాం.
అదేవిధంగా వ్యాధి కూడా ఉన్నట్టుండి ప్రబలడాన్ని, ఉన్నట్టుండి స్టార్ట్ అవ్వడాన్ని కూడా ఏమంటున్నాం మనం? బ్రేక్అవుట్ అన్నాం. తర్వాత స్కిన్ పైన ఏదైనా ర్యాషెస్ గానీ, ఏదైనా పింపుల్స్ గానీ, ఏదైనా ఇంకోటి ఏదైనా రావడాన్ని కూడా ఏమంటాం మనం? బ్రేక్అవుట్ అంటాం. బ్రేక్అవుట్. తర్వాత బ్రేక్ ఆఫ్. బ్రేక్ ఆఫ్. ఇక్కడ ఆఫ్ అంటే చూడండి, ఉదాహరణకు ఫ్యాన్ తిరుగుతూ ఉంది. మనం ఆఫ్ చేసిన వెంటనే ఏమవుతుంది మనకి? ఫ్యాన్ అనేది స్టాప్ అయిపోతుంది. అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఆఫ్ అనే అర్థం స్టాప్ అయిపోవడం, లేకుంటే వేరైపోవడం, టార్గెట్ నుంచి మిస్ అవ్వడం ఆఫ్. ఇక్కడ బ్రేక్ ఆఫ్ అంటే అర్థం ఏంటంటే మాట్లాడుతూ స్టాప్ అయిపోవడం. మాట్లాడుతూ ఒక కాన్వర్జేషన్ కావచ్చు, ఒక ఇంటర్వ్యూ కావచ్చు, మరేదైనా కావచ్చు. మాట్లాడుతూ స్టాప్ అవ్వడాన్నే, స్టాప్ చేయడాన్నే బ్రేక్ ఆఫ్ అంటారు. బ్రేక్ ఆఫ్. ఉదాహరణకు ఎగ్జాంపుల్, టీచర్ క్లాస్‌లోకి ఎంటర్ అయిన వెంటనే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాన్వర్జేషన్‌ని బ్రేక్ ఆఫ్ చేస్తారు. స్టూడెంట్స్ బ్రేక్ ఆఫ్ దేర్ కన్వర్జేషన్ వెన్ ద టీచర్ ఎంటర్స్ ద క్లాస్ రూమ్. టీచర్ క్లాస్‌లోకి ఎంటర్ అయిన వెంటనే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కన్వర్జేషన్‌ని వాళ్ళు బ్రేక్ ఆఫ్ చేస్తారు. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. మీరు ఇంటర్వ్యూని బ్రేక్ ఆఫ్ చేసినట్లయితే మీరు ఉద్యోగం పోగొట్టుకున్నట్టే. ఇఫ్ యూ బ్రేక్ ఆఫ్ ద ఇంటర్వ్యూ యూ విల్ లూజ్ ద జాబ్. యూ విల్ నాట్ గెట్ ద జాబ్. మీరు ఇంటర్వ్యూని బ్రేక్ ఆఫ్ చేసినట్లయితే మీకు ఆ ఉద్యోగం రాదు. అదేవిధంగా ఇంకో ఎగ్జాంపుల్, అతడు వాక్యం మధ్యలో స్టాప్ చేస్తూ ఉంటాడు. హీ జనరల్లీ బ్రేక్స్ ఆఫ్ ఇన్ మిడ్ సెంటెన్స్. అంటే వాక్యం పూర్తిగా చెప్పకుండా స్టాప్ చేసేస్తుంటాడు. ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం, కొంతమంది ఇంగ్లీష్ రాని వాళ్ళు మాట్లాడుతూ ఇంగ్లీష్ సెంటెన్స్ ఏం చేస్తారు? స్టాప్ చేసేస్తూ ఉంటారు. దీన్ని ఏమంటాం? బ్రేక్ ఆఫ్ అంటాం. బ్రేక్ ఆఫ్. తర్వాత బ్రేక్ ఆఫ్ ఇంకొక అర్థం ఏంటి అంటే, రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో, కనెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, అగ్రీమెంట్స్ కానీ, ఏదైనా ఒక రిలేషన్షిప్ కానీ, మరేదైనా ఎంగేజ్మెంట్ కానీ, ఏదైనా కానీ సంబంధాలు స్టాప్ అవ్వడాన్ని, దూరం అవ్వడాన్ని, దీన్ని కూడా ఏమంటాం మనం? బ్రేక్ ఆఫ్ అంటాం. బ్రేక్ ఆఫ్. ఇప్పుడు ఉదాహరణకు ఆ 2 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ మధ్య రిలేషన్షిప్‌ని స్టాప్ చేసేసారు, ఎండ్ చేసేసారు. ఇక లేదు. ద 2 కంట్రీస్ హ్యావ్ బ్రోకెన్ ద రిలేషన్షిప్. 2 దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ దేశాల మధ్య ఉన్న సంబంధం ఏదైతే ఉందో వాళ్ళు స్టాప్ చేశారు, ఎండ్ చేశారు. ఇక లేదని చెప్పడానికి కూడా బ్రేక్ ఆఫ్ అంటాం. బ్రేక్ ఆఫ్. కేవలం సంబంధాలు మాత్రమే కాదండి, ఇంకా వేరేది ఎంగేజ్మెంట్ కావచ్చు, మరేదైనా కావచ్చు. అయితే ఒక రొమాంటిక్ రిలేషన్షిప్‌ని, అంటే రొమాంటిక్ రిలేషన్షిప్‌ని కేవలం రొమాంటిక్ రిలేషన్షిప్‌ని ఎండ్ చేయడాన్నే బ్రేకప్ అంటాం. అయితే వేరే ఏ సంబంధాలు కూడా తెగిపోవడాన్నే బ్రేక్ ఆఫ్ అంటాం. బ్రేక్ ఆఫ్. తర్వాత బ్రేక్ ఆఫ్ ఇంకో అర్థం ఏంటంటే, దేన్నైనా సరే మనం విరగ్గొట్టి వేరు చేయడాన్ని కూడా బ్రేక్ ఆఫ్ అంటాం. ఏదైనా సరే, సపోజ్ ద బాయ్ బ్రోక్ ఆఫ్ ద చాక్లెట్ అండ్ గేవ్ ఇట్ టు హిస్ ఫ్రెండ్స్. అబ్బాయి ఎవరైతే ఉన్నాడో చాక్లెట్ని ముక్కలుగా చేశాడు. ముక్కలు చేసి వేరు చేయడం. ఆఫ్ అంటే వేరు చేసి తన ఫ్రెండ్స్‌కి ఇచ్చాడు. ద బాయ్ బ్రోక్ ఆఫ్ ద చాక్లెట్ అండ్ గేవ్ ఇట్ టు హిస్ ఫ్రెండ్. వాటిని తన ఫ్రెండ్‌కు ఇచ్చాడు. ఈ విధంగా వేరు చేయడాన్ని ఏమంటాం? బ్రేక్ ఆఫ్ అంటాం. తర్వాత చాలా ఇంపార్టెంట్ ఫ్రేజల్ వర్బ్ బ్రేక్ డౌన్. ఇక్కడ బ్రేక్ డౌన్ అంటే అర్థం ఏంటంటే, ఉదాహరణకు చూడండి, దీన్ని గుర్తుంచుకోవడానికి ఈ విధంగా చెప్పొచ్చు. ఎప్పుడైతే మనం బైక్ మీద వెళ్తున్నప్పుడు, ఎప్పుడైతే మనం బైక్ మీద కాలు పెడతామో, బ్రేక్ మీద కాలు పెట్టి దాన్ని డౌన్ చేస్తామో, వెహికల్ ఏమైపోతుంది? ఆగిపోతుంది. బ్రేక్ డౌన్ అంటే ఏంటంటే, ఏదైనా మెషినరీ, ఏదైనా వెహికల్ ఉన్నట్టుండి ఆగిపోవడాన్నే బ్రేక్ డౌన్ అంటారు. ఎస్టర్డే మై కార్ బ్రోక్ డౌన్. నిన్న నా కార్ ఆగిపోయింది. ఐ డోంట్ నో వెన్ మై మొబైల్ బ్రేక్స్ డౌన్. నాకు తెలీదు ఎప్పుడు నా మొబైల్ ఆగిపోతుంది. ఒక మిషనరీ పనిచేయడం అనేది ఆగిపోవడాన్నే బ్రేక్ డౌన్ అంటారు. బ్రేక్ డౌన్ ఎక్కువగా ఈ మధ్య ఎక్కువ ఉపయోగిస్తున్న పదం అండి. బ్రేక్ డౌన్. మై మొబైల్ బ్రేక్స్ డౌన్. నా మొబైల్ పనిచేయడం ఆగిపోతుంది. మై బైక్ బ్రేక్స్ డౌన్, లేకుంటే మై బైక్ బ్రోక్ డౌన్. బైక్ ఏదైతే ఉందో పనిచేయడం ఆగిపోయింది, రన్ కావడం లేదు, ఆగిపోయింది చెప్పడానికి కూడా బ్రేక్ డౌన్ అంటాం. బ్రేక్ డౌన్. తర్వాత బ్రేక్ డౌన్కి ఇంకొక అర్థం ఏంటి అంటే, భావోద్వేగానికి లోనవ్వడం, ఏడవడం. మనం చూస్తూ ఉంటాం, కొంతమంది బ్యాడ్ న్యూస్ వినగానే వాళ్ళు భావోద్వేగానికి లోనవుతారు, ఏడ్చడం. వీటిని కూడా బ్రేక్ డౌన్ అంటారు. ఉదాహరణకు ఆమెకు ఎటువంటి బ్యాడ్ న్యూస్ చెప్పొద్దండి, ఎందుకంటే ఆమె బ్యాడ్ న్యూస్ విందంటే ఇఫ్
హియర్స్ బ్యాడ్ న్యూస్ షీ విల్ బ్రేక్ డౌన్. ఆమె బ్యాడ్ న్యూస్ విన్నట్లయితే ఆమె బ్రేక్ డౌన్ అంటే భావోద్వేగానికి లోనవుతుంది, ఏడవడం, ఏడుస్తుంది. సో, ఈ విధంగా బ్రేక్ డౌన్, బ్రేక్ డౌన్, బ్రేక్ డౌన్. బ్రేక్ డౌన్ అంటే భావోద్వేగానికి లోనవ్వడం ఒక పాయింట్. తర్వాత ఏదైనా సరే ఆగిపోవడం ఇంకొకటి. తర్వాత బ్రేక్ అప్. ఒక రొమాంటిక్ రిలేషన్‌షిప్ ఏదైతే ఉందో ఆగిపోవడాన్నే బ్రేకప్ అంటాం. బాగా అర్థం చేసుకోండి. బ్రేక్ ఆఫ్ అంటే అది ఏ రిలేషన్ 2 దేశాల మధ్య రిలేషన్‌షిప్ కావచ్చు, ఇద్దరు పార్ట్నర్స్ మధ్య రిలేషన్‌షిప్ కావచ్చు, ఏదైనా సరే స్టాప్ అయిపోవడాన్ని ఇక్కడ ఏమన్నాం బ్రేక్ ఆఫ్ అన్నాం. కానీ ఇక్కడ కేవలం హస్బెండ్ అండ్ వైఫ్ కావచ్చు, లేకుంటే వేరే గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ మధ్య సంబంధం తెగిపోవడం కావచ్చు. దీన్నేమంటాం మనం బ్రేక్ అప్ అంటాం. షీ హాస్ బ్రోకెన్ అప్ విత్ హర్ హస్బెండ్. ఆమె తన హస్బెండ్‌తో బ్రేకప్ చేసుకునింది. అంటే ఇక సంబంధం లేదు. వాళ్ళ మధ్య మ్యారేజ్ సంబంధం అనేది లేదు. బ్రేకప్ ఇది ఒక రొమాంటిక్ రిలేషన్‌షిప్‌ని ఎండ్ చేయడాన్నే బ్రేకప్ అంటాం. బ్రేకప్. ఏ రిలేషన్‌షిప్ ఇద్దరు పార్ట్నర్స్ మధ్య రిలేషన్‌షిప్ కావచ్చు, దేశం మధ్య రిలేషన్‌షిప్ కావచ్చు, ఎటువంటి వేరేదేమైనా కావచ్చు. అది ఎండ్ అవుతున్నట్లయితే దాన్ని బ్రేక్ ఆఫ్ అంటారు. బ్రేకప్, బ్రేక్ ఆఫ్. తర్వాత బ్రేక్ త్రూ. బ్రేక్ త్రూని నౌన్‌గా తీసుకున్నట్లయితే పురోగతిని సాధించడం అంటాం. అంటే ఉన్నట్టుండి దేంట్లోనైనా సరే ఒక డెవలప్‌మెంట్ సాధించడాన్నే బ్రేక్ త్రూ అంటాం. అయితే వీటిని నౌన్‌గా తీసుకున్నట్లయితే ఫోర్స్‌ఫుల్‌గా ఒక దారి ఏర్పాటు చేయడాన్నే బ్రేక్ త్రూ అంటాం. మనం ఎక్కువ చూస్తూ ఉంటాం. ప్రొటెస్టర్స్ ఎవరైతే నిరసనకారులు నిరసన చేస్తున్నప్పుడు పోలీసులు వాళ్ళని అడ్డుకుంటారో, అయినప్పటికీ వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు బ్రేక్ త్రూ చేస్తారు. అంటే అందులో కూడా వాళ్ళు దారి ఏర్పరచుకుంటారు. అందులో కూడా ముందుకు వెళ్లి వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తూ ఉంటారు. దీన్నేమంటాం బ్రేక్ త్రూ అంటాం. ద ప్రొటెస్టర్స్ బ్రోక్ త్రూ ద పోలీస్ లైన్. సో, ఈ విధంగా ఎగ్జాంపుల్. సో, ఇవి అండి. సో, ఒకసారి వాటిని ఒక 2 మినిట్స్‌లో మళ్ళీ ఒకసారి అన్ని జ్ఞాపకం తెచ్చుకుందాం. రివైజ్ చేద్దాం. ఫస్ట్ పాయింట్ ఏమంటే బ్రేక్ అవే అన్నాం. బ్రేక్ అవే అంటే అర్థం ఆహ్, విడిపించుకోవడం, లేదా ఒక గ్రూప్‌ను, ఒక ఆర్గనైజేషన్ వదిలి వెళ్ళిపోవడం. తర్వాత బ్రేక్ ఇన్, బ్రేక్ ఇంటూ, బ్రేక్ ఔట్ ఆఫ్. బ్రేక్ ఇంటూ అంటే ఇంట్లోకి చొరబడడం, ఇంట్లోకి వెళ్ళడం, ఒక బిల్డింగ్‌లోకి వెళ్ళడం దొంగిలించడానికి. బ్రేక్ ఔట్ ఆఫ్ జైలు నుంచి తప్పించుకోవడాన్ని బ్రేక్ ఔట్ ఆఫ్ అంటారు. తర్వాత బ్రేక్ ఔట్ ఏదైనా సరే వ్యాధులు ఉన్నట్టుండి ప్రబలడాన్ని, లేదా ఏదైనా యుద్ధం గాని, ఏదైనా గొడవలు గాని ఉన్నట్టుండి స్టార్ట్ అవ్వడాన్నే బ్రేక్ ఔట్ అంటారు. అదేవిధంగా స్కిన్ మీద ఏదైనా ర్యాషెస్ గాని, లేకుంటే ఇలా ఎటువంటి పింపుల్స్ అయినా రావడాన్ని బ్రేక్ ఔట్ అంటారు. తర్వాత బ్రేక్ ఇంటూకి ఇంకో అర్థాలు కూడా ఉన్నాయి. ఉన్నట్టుండి ఒక పని స్టార్ట్ చేయడాన్ని పరిగెత్తడం కావచ్చు, నవ్వడం కావచ్చు, చప్పట్లు కొట్టడం కావచ్చు, ఉన్నట్టుండి ఒక పని స్టార్ట్ చేయడాన్ని కూడా బ్రేక్ ఇంటూ అంటాం. తర్వాత చెమట పట్టడాన్ని కూడా బ్రేక్ ఇంటూ స్వెట్ అంటాం. ఆహ్, నెక్స్ట్ వాటి తర్వాత బ్రేక్ ఆఫ్ అన్నాం. అంటే మాట్లాడుతూ సెంటెన్స్ మధ్యలో స్టాప్ చేయడం. ఒక కాన్వర్జేషన్ గాని, ఒక ఇంటర్వ్యూ గాని, లేకుంటే ఒక వాక్యం గాని ఉన్నట్టుండి మధ్యలో స్టాప్ చేయడాన్నే బ్రేక్ ఆఫ్ అంటాం. తర్వాత బ్రేక్ డౌన్. బ్రేక్ డౌన్ అంటే ఒక మెషినరీ ఆగిపోవడం. తర్వాత భావోద్వేగానికి లోనవ్వడం. దీన్ని బ్రేక్ డౌన్ అంటాం. బ్రేక్ డౌన్. సో, ఇవి ఫ్రేజల్ వర్బ్స్. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.